హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థింగ్స్ బై తులసి. ఈరోజు సిల్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. జస్ట్ స్మూత్ క్లాత్ అనమాట, ఇది జారిపోయే క్లాత్. అది కటింగ్ చూపిస్తున్నానండి. జస్ట్ ఉంటే మీకు చూడండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ నేనే కుట్టింది. ఆది బ్లౌజ్ బీరువాలో ఉండడం వల్ల కొంచెం ముడతలు అయిపోయింది. ఆది బ్లౌజ్ అయితే కుడుతున్నానండి. ఓకేనా, ముందుకైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కదండి. ముందుగా హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ అయితే నేను మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా హెమ్మింగ్కి 1 ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి కదా. ఈ విధంగా స్కేల్తో ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వందల పొడవు ఎంత ఉంటుందో అది హ్యాండ్ అంతే పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఏమీ పెంచాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నాకు ఆది బ్లౌజ్ గుర్తే ఉంది. ఇది మా అత్తయ్యది అనమాట, ఇంట్లోదే కదా. ఇది మా అత్తయ్య బ్లౌజు. ముందుకైతే హ్యాండ్స్ అయితే 6.5 ఇంచులు అయితే వచ్చిందండి. అంతే పెట్టేసుకోవాలి, ఇంక పెంచాల్సిన అవసరం లేదు. అదే ఇంకా చివరిని కూడా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివరి కూడా 4 ఇంచులు అయితే వచ్చిందండి. 4 ఇంచులు కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని మనం మార్కర్తో మార్క్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, హ్యాండ్స్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఈ విధంగా కొంచెం దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పావించి అయితే ఖర్చు వదిలేయాలి. మనం బెల్ట్ వేస్తాం కదా, బ్యాక్ బెల్ట్, దానికోసం పావించి ఖర్చు అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. స్కేల్ తోటి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ పొడవు అయితే తీసుకోవాలండి. ఎంత వస్తుంది ఆది బ్లౌజ్తో తీసేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా కొలాల్సిన అవసరం లేదు. మనకి ఆది బ్లౌజ్ ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ ఉంటాయి కదండి, దాని దగ్గర వరకు కొంచెం గట్టిగానే పట్టుకోవాలి. కొంచెం లాగాలండి, ఎక్కువ లాగకూడదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు అయితే చూద్దాం. బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు అయితే 14.5 అయితే వచ్చిందని నాకు తెలుసు కాబట్టి ఆ మెజర్మెంట్స్ అన్నీ గుర్తే ఉంటాయి నాకు. బ్యాక్ పార్ట్ 14.5 ఇంచులు, షోల్డర్ నెక్ కలిపి మొత్తం 5 ఇంచులు అండి. షోల్డర్ 3 ఇంచులు, నెక్ 2 ఇంచులు, అదేవిధంగా ఆమ్ రౌండ్ కూడా 6 ఇంచులు అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అయితే తీసుకుందామండి. మన ఆది బ్లౌజ్లోంచి చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి. మీరు ఖర్చుతో తీసుకున్నా పర్వాలేదు, ఖర్చుతో లేకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలి. 18 ఇంచులు అయితే వచ్చిందండి. ఒక కుట్టు అయితే ఉంది వైట్ దారంతో, మీకు అనిపించలేదు, అక్కడ వరకు తీసుకున్నాను నేను. 18 ఇంచుల సగం ఎంత 9 ఇంచులు కాబట్టి ఒరిజినల్ పొడవు, ఒరిజినల్ లూజు ఇప్పుడు 1 ఇంచ్ కలుపుకుని 10 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ఈ మార్కర్స్ అవన్నీ మన స్కేల్తో ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మార్క్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నడుము లూజ్ కూడా మనం నడుం పొడవు కూడా విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఒకటి ఒరిజినల్ లూజ్ అనమాట. ఈ విధంగా 2 లైన్స్ కూడా కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఆమ్రం లోతు అయితే చూసుకోవాలండి. ఇక 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి కదా. 1 ఇంచ్ అయితే పెట్టుకొని రౌండ్ తీసుకోవాలండి. మనకి కరువు స్కేల్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే నార్మల్గా రౌండ్ తీసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు. చూసారు కదండి, ఈ విధంగా ఆమ్ రౌండ్ లూజ్ కూడా మార్క్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ పొడవు అయితే చూసుకోవాలండి. మన ఆది బ్లౌజ్ తోటి కింద లైన్ గీసాం కదా, బ్యాక్ పార్ట్కి కింద వైపున ఆ లైన్ దగ్గర నుంచి మనం నడుము పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ నడుము పార్ట్ ఉంటుంది కదా, అది పెట్టుకుని కొంచెం పావించి అయితే పైకి పెట్టుకోవాలి గీత. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 10 ఇంచులు అయితే వస్తుందండి నాకు. యాక్చువల్లీ 9.5 అయితే వచ్చింది. నేనైతే ఒక 1/2 ఇంచ్ పెంచాను. ప్రతి బ్లౌజ్కి నెక్ కొంచెం పెంచుతాను, ఎందుకంటే కొంచెం పైకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అందుకోసమని కనీసం 1/2 ఇంచ్ అన్న పెంచుతాను నేను. మరీ ఎక్కువ ఉంటే పెంచను. కొంచెం నాకు ఇది ఇంట్లో నేను కుట్టే బ్లౌజ్ కాబట్టి నేను పెంచేస్తుంటాను. మా అత్తయ్యకి చెప్పకుండా పెంచేస్తాను నేను. కింద వైపు అయితే 2.5 ఇంచులు అయితే పెట్టాను బండి వెడల్పు. పైన అయితే షోల్డర్ నెక్ దగ్గర అయితే 2 ఇంచులే పెట్టాను. కింద మనం 2.5 పెడితే మనకు 2 ఇంచులు వస్తుంది, ఎందుకంటే కరువు స్కేల్తో మనం తీసుకుంటాం కాబట్టి 2.5 అయితే పెట్టుకోవాలి. 2 ఇంచులు వచ్చేస్తుంది అది. చూసారు కదా, ఈ విధంగా కరువు స్కేల్ అయితే పెట్టేసుకుని రౌండ్ అయితే తీసేసుకోండి. చూసారు కదా, రౌండ్ గీయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఇంకా కొంచెం రావడం కోసం మళ్ళీ పైన గీసానండి, ఇంకేం కాదు. ఇప్పుడు కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అసలు, రోజుకి 2-3 తప్ప అసలు సబ్స్క్రైబర్సే పెరగట్లేదు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో చూసినందుకు
లైక్ చేసి వెళ్ళండి. ఓకేనా? చూసారు కదండీ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయి వచ్చింది. మన ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కదండీ. సరే నెక్ అయితే చూపిస్తున్నాను ఎలా వచ్చిందనేది. చూసారు కదండీ నెక్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలండి. స్టిక్కర్ ఉన్నది అదైతే పీకేసాను. ఓపెన్స్ మన వైపు వేసుకుని బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డ్ చేసేయాలండి. ఫోల్డ్ చేసి క్రాస్గా వేసుకోవాలి. ఖచ్చితంగా క్రాస్గానే వేసుకోండి, స్ట్రైట్గా వేసుకోకండి. ఎందుకంటే మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే వేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వేసుకుని మనం మార్కర్తో మార్క్ చేసేసుకోవాలి. సేమ్ ఎలా ఉంటుందో బ్యాక్ పార్ట్ అదేవిధంగా సేమ్ యాజ్ తీసి మార్క్ చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేసేయాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకుని మనం ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకోవాలండి. చెప్తాను కదా నేను. మనం షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఖర్చు అయితే వదిలేసేయాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి నెక్ తీసుకుంటానండి నేను. అప్పుడు నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్ అనేది. అలా కనుక తీసుకోకపోతే మళ్ళీ నెక్ పొడవు ఎక్కువ వచ్చేస్తుంది. అందుకోసమని షోల్డర్ దగ్గర ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి 1-2 సార్లు అయితే నెక్ అయితే పెట్టుకోవాలండి. ఓకేనా? ఇంకా పెట్టేసుకుని రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా. ఇంకా మార్క్ చేసిన కుసులు పట్టి అయినా కాజల పట్టి అయినా ఏదైనా తీసుకోవచ్చండి. నాకు పొడవు వచ్చేసరికి 4 ఇంచులు అయితే వచ్చింది. ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి కదా, ఎందుకంటే మనం కుసులు పట్టి దగ్గర డాట్ వేస్తాము, పైన మెడ పట్టి వేస్తాము. అందుకోసం రెండింటికి కలిపి ఒక 1 ఇంచ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నడుం పార్ట్ అండి, నడుం పొడవు అనమాట 6 ఇంచులు అయితే వచ్చింది. 6.5 అయితే వచ్చిందండి. 6.5 వరకు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మార్క్ అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే 13 ఇంచులు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ 14.5 ఇంచులు పెట్టాం కదండి. అందులో 1.5 ఇంచ్ తగ్గించేసి 13 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మన స్కేల్తో ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా. ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఉక్సులు పట్టే దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. అక్కడ కూడా మనకి ఇంచుమించు 13 ఇంచుల దగ్గరకు వస్తే ఇంకా మీకు ఫ్రంట్ డాట్స్ వేయడానికి ఈజీగా వస్తుందండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి డాట్స్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఈ విధంగా కొంచెం లోపలికి వెళ్ళిపోవాలి మార్కర్ అనేది. ఓకేనా? చూసారు కదండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వైపు ఇలా తిప్పుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీయాలండి. చూసారు కదండి, ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా లోతు తీయాల్సిందే, మీరు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకేనా? చూసారు కదండి ఈ విధంగా మనం ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో అదంతా కట్ చేసుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇది కొంచెం క్రాస్ తీసాను అంతే, ఇంకేం లేదండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదండి, దాని పక్కన అయితే ఉంటుంది క్లాత్. దాని విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలి. డబల్ లేయర్ వస్తుంది. డబల్ లేయర్ తీస్తాను నేను, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి డబల్ ఫోల్డింగ్ అయితే వస్తుంది. పొడవు వచ్చేసరికి 9.5 వరకు అయితే వచ్చిందండి. నేను 1/2 ఇంచ్ కలిపేసి ఆల్రెడీ ఖర్చుతోనే తీసాను. నేను ఖర్చుతో 9.5 వచ్చింది. ఇంకా నేను కొంచెం 9.5 పెట్టేశాను. షేప్ అయితే కుట్టేటప్పుడు తీస్తానండి. ఇప్పుడైతే ఉక్సులు పట్టి కాజల పట్టి ఉంటుంది కదా మెడపీస్, అది కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మెడపీసులు అయితే తీసుకోవాలండి. 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టాలి. ఇదైతే ఎక్స్ట్రా అవుతుందని కట్ చేస్తాను. ఇప్పుడు 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలండి. ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అందుకంటే తక్కువ పెట్టకండి. కొంచెం మీరు ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం పెట్టకండి. ఓకేనా? ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసులు అయితే తీసుకోవచ్చండి. కొంచెం మిగిలిన పర్వాలేదు కానీ తక్కువ అయితే కాకూడదు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ నడుం బెల్ట్ వేస్తాం కదండి, అవి అయితే కట్ చేస్తున్నాను. ఇదైతే కూర ఉన్న వైపు వచ్చినాయి 2 పీసులు నాకు. ఈ 2 అయితే కట్ చేస్తాను. ఇంకా మనకి ఇంకా 2 పీసులు అయితే కావాలి. అవి అయితే నేను వేరే క్లాత్ ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేస్తాను. చూసారు కానీ ఇవి మెడ పీసులు అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కావాలంటే కట్ చేస్తాను. ఇది కూడా బ్యాక్ పార్ట్కి వేస్తారండి, బ్యాక్ బెల్ట్కి.
ఇది డబల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి 2 ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి డబల్ లేయర్ అని వస్తుంది. దాన్ని కట్ చేసి ఒక వైపు ఫోల్డ్ చేసి కుడతాను. అదేవిధంగా ఇంకా నాకు మెడ పీస్ తక్కువ వచ్చింది. ఈ విధంగా కట్ చేస్తాను. ఎక్కడ సరిపోతే అక్కడైతే కట్ చేస్తానండి క్లాత్లో. ఓకేనా, మెడ పీస్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్తో కట్ చేసుకోవాలి. మనకి డిజైన్ బట్టి మనం క్లాత్ కట్ చేసుకోవాలండి. శారీలో ఎలా వస్తుందో డిజైన్ యాస్టీస్ అలాగే కట్ చేసుకోవాలి. మనకు నచ్చినట్టయితే కట్ చేసుకోకూడదండి. మన శారీలో వచ్చినట్టే మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, ముందుకైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి. నేను ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ ఏ కటింగ్ అయినా కానీ ముందు హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి. ఒరిజినల్ పీస్ అయినా లైనింగ్ పీస్ అయినా కానీ ముందు హ్యాండ్సే కట్ చేస్తాను నేను. నాకు ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అండి. ఓకేనా, హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఉన్న క్లాత్లో మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి కదా, అవి కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా, దీనిపైన అయితే మనం ఫోల్డింగ్ మన వైపే ఉండాలండి. ఎప్పుడైనా సరే ఓపెన్స్కి మనకు ఆపోజిట్లో ఉండాలి. దీనిపైన బ్యాక్ పార్ట్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని కొంచెం హాఫ్ ఇంచ్ కచ్చర వదిలేసి మనం కట్ చేసుకోవాలి అంతే. చూసారు కదా, ఈ విధంగా ఫ్రీగా పెట్టుకోవాలండి. క్లాత్ కూడా ఇరుగ్గా పెట్టకూడదు. మళ్ళీ కుట్టిన తర్వాత మన చిన్నగా అయిపోతుంది ఒరిజినల్ పీస్ అనేది. అందుకోసం ఫ్రీగా పెట్టుకొని మీరు కొంచెం కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకేనా, చూసారు కదండి, బ్యాక్ పార్ట్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయి వచ్చింది. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని అయితే ఒక సైడ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. మనకి లైనింగే టైం పడుతుంది కదండి. ఒరిజినల్ పీస్ కట్ చేయడానికి టైం అయితే పట్టదు. జస్ట్ కట్ చేసిన పీసులు దానిపైన వేసి కట్ చేయడమే. లైనింగ్ పీసులు అంటే మనం మార్చేసుకోవాలి కాబట్టి మనకు టైం పడుతుంది. ఒరిజినల్ పీస్ అనేసరికి పెద్ద టైం ఏం పట్టదండి. మనం నీట్గా వేసుకుని క్లాత్ దీనిపైన లైనింగ్స్ అయితే వేసుకుని కట్ చేసుకోవాలి అంతే. ఓకేనా, సరిపోతుందో లేదో కూడా చూసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసుకుని క్రాస్గానే వేసుకోవాలండి. లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఎందుకు హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయి వచ్చింది. ఇలాంటి సిల్క్ స్మూత్గా అది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి స్టిచ్ చేసేటప్పుడు కూడా, ఎందుకంటే జారిపోతూ ఉంటాయి. వీటికి కొంచెం టైం పడుతుంది, ఎక్కువేం కాదండి. కొంచెం జస్ట్ స్మూత్గా ఉంటాయి కాబట్టి జారిపోతూ ఉంటాయి. ఓకేనా, చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ మనం షేప్ బెల్ట్స్ అయితే కట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా సమానంగా వేసుకుని క్లాత్ అని దీనిపైన ఒరిజినల్ లైనింగ్ పీస్ ఉంటాయి కదండి, అవి వేసుకుని కట్ చేసుకోవాలి అంతే. చూసారు కదండి, ఈ విధంగా చూసారు కదండి, షేప్ బెల్ట్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంది, అది నేను పక్కన అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదండి, మనకి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం ఒకటే చోట పెట్టేసుకోవాలి, మళ్ళీ మిస్ అయిపోతూ ఉంటాయి. ఫోల్డింగ్ కూడా నీట్గానే పెట్టుకోండి, ముడతలు పడిపోతే మళ్ళీ బాగోదు కుట్టేటప్పుడు. ఓకేనా, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.